తిరువూరు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమం, జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తామంటూ భరోసాను కూడా ఇస్తున్నారు. మనతో పాటు స్వామిదాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు స్థానికతకి పెద్ద పీట వేస్తున్నారండి. ఇప్పుడు నా ప్రత్యర్థి అసలు ఏ ఊరో తెలియదు. అతను హైదరాబాద్లో ఉంటాడంటారు, రాజధాని అంటారు. రాజధాని ఉద్యమంలో ఏదో జేఏసీ కన్వీనర్ అది ఇది అంటారు. ఈ తిరువూరుకి ఏం సంబంధం లేదు. ఆయన తిరువూరు నియోజకవర్గానికి కానీ తిరువూరు ప్రాంతానికి కానీ కొత్తగా వచ్చి ఏదో వలస పక్షిలాగా వచ్చేసాడు. వలస ఇక్కడ వాలింది. అది ఎందుకు ఏ యాంగిల్లో చేశారో తెలియదు, కానీ ఆయన్ని తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆయనకి సహకరించే పరిస్థితులు లేరు. ఆయన వెంట తిరగట్లేదు. ఎందుకంటే అతను చాలా మాట్లాడే భాష, ప్రవర్తించే ప్రవర్తన, చేసేటటువంటి డైలాగులు అవన్నీ కూడా చాలా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. రేపు రిజల్ట్లో చూస్తారు కదా, రిజల్ట్లో చూస్తారు. వీళ్ళు ఆయన ఏంటి, గొప్పోళ్ళకి కొమ్ము కాసే భూములు కొనుక్కున్న అమరావతిలో ఉన్నటువంటి గొప్పోళ్ళకి అతను బినామీగా లేకుంటే ఏదో అతను వాళ్ళ దగ్గర కలెక్షన్స్ వసూలు చేసుకొని పోయేవాడు. కానీ ఇక్కడ ఎలక్షన్ చేయడానికి రాలా. ఆయన కలెక్షన్ కింగ్. చందాలు వస్తున్నాయి. స్థానికతకి తిరువూరు ప్రజలు పట్టం కడతారని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా నేను తిరువూరులో ప్రతి గ్రామం, ప్రతి డోర్ టచ్ చేసిన వాడిని. తిరువూరు నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ సందు గొందు, లింక్ రోడ్లు, డొంక రోడ్లు, అదేవిధంగా అన్ని ఏరియాల్లో కూడా నాకు ప్రతి హ్యాబిటేషన్, ప్రతి జన నివాస ప్రాంతం నాకు కొట్టిన పిండి. ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మమేకమై తిరిగేవాడిని 30 ఏళ్ళుగా. అందుకనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు నన్ను ఆమోదిస్తారని, ఆమోదించి నన్ను శాసనసభ పంపిస్తారు. జగనన్న మెయిన్ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు అందినాయి. ఆ అందిన సంక్షేమ పథకాలు కొనసాగాలి. వారికి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది పేదవారికి. అదేవిధంగా పెన్షన్దారులు ఇప్పుడే బ్యాంకుల్లో వేశారు పెన్షన్లు మళ్ళీ. నేను ఈ మంత్ అయితే చాలామంది బెడ్ రిడన్ అయినటువంటి వాళ్ళు పెన్షన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అందుకనే వీళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళే కానీ బాగు చేసేవాళ్ళు కాదు. అయినా పేదలకి డైరెక్ట్గా వాళ్ళకి అందేటటువంటి బెనిఫిట్స్ డోర్ డెలివరీ లాగా ఉంది. అందుకని వాళ్ళు పేదలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆమోదిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసే ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు, మా మిస్సెస్ ఇక్కడ లంబాడి కాబట్టి దాదాపు 17,000 ఓటింగ్స్ ఉంది, ఈ ఓటింగ్ పూర్తిగా మాకే పడుద్ది కాబట్టి మా మిస్సెస్ని తిప్పుతున్నాము, నేను కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి నాకు బాగా ఓట్లు పడతాయి, కూటమి ఖచ్చితంగా విజయం సాధించడం ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? గిరిజన ప్రాంతాల్లో జగనన్న చేసినంత మేలు గిరిజనులకి, దళితులకి, మైనార్టీస్కి, బడుగు వర్గాల్లో, అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఆయన చేసినటువంటి మేలు మర్చిపోతారని ఎవరు అనుకోవట్లే. ఏదో నా భార్య అది, నా లేకుండా నేను ఇది అని అనుకుంటే సరిపోదు. ఈ కాంబినేషన్లు కాదు, అది అన్నీ కూడా పక్కన పెట్టుకోవటమే. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణ ఏదో ఒక చిన్న అంశంగా చెప్పుకుంటారు, కానీ అవి పనిచేయవండి. జగన్మోహన్ రెడ్డి గారికి కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా అక్కడ ఉన్నటువంటి అయితే పేదలందరికీ జెండాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, వాళ్ళ యొక్క కులం చూడలేదు, వాళ్ళ మతం చూడలేదు. అక్కడ పేదరికం ఉంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అందుకనే మేము ధీమాగా వైనాట్ 175 అంటున్నాం. నిజంగానే వీళ్ళకి తెలియదు, గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఏదో పైన పెట్టుకొని ఎస్టీ, ఈయన ఎస్సీ, లేకుంటే ఈయన, వాళ్ళు అసలు ఏది చూడకుండా జగన్మోహన్ రెడ్డి ధ్యేయంగా ఉన్నారు. మా సోదరులు, తండాల్లో ఉన్న సోదరులు మొత్తం కూడా నన్ను ఆమోదిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. అందుకని మీరు తిరువూరులో ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు స్వామిదాస్కు ఓటేస్తే ఇక్కడ జరిగే అభివృద్ధి ఏంటి, ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇక్కడ మాకు సంబంధించి ఎక్కువగా చెరువుల కింద వ్యవసాయం ఉంటుంది. ఎన్ఎస్పి సెకండ్ జోన్లో కొంత, థర్డ్ జోన్లో కొంత ఉంది ఇరిగేషను. ఆ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేసుకోవటం,
ఆ తర్వాత గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా ఇది మనకి చింతలపూడి 1, 2 అనే 2 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాలని మా ఉద్దేశం. నూజివీడు, నాది, మైలవరం, నందిగామ నియోజకవర్గాలకు ఉపయోగకరమైనటువంటి ఒక ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుని ముందుకు కొనసాగించాలని, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి దానికి నిధులు కేటాయించి ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ కృష్ణా రివర్ నుంచి, పెర్రీ నుంచి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయినాయి, ఆన్గోయింగ్ వర్క్స్. 6 మంత్స్లో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ మొత్తం కూడా కృష్ణా వాటర్ ఇవ్వాలనేది మా సంకల్పం. ఆ విధంగా చేస్తాం, అడుగు ముందుకు వేస్తాం. తాగునీరు, సాగునీరు రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా చిన్న రోడ్లు కూడా డెవలప్ చేసుకుంటాం. ఈ వర్గం ఏంటంటే తిరువూరు అనే టౌను గేట్వే, ఏది మన ఆంధ్రాకి. ఇక్కడ ఇది స్టార్టింగ్ ఇదే అనమాట. మాకు ప్రక్కనే తెలంగాణ. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే తిరువూరు ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత తిరువూరు అనే గ్రామం ఆంధ్రాలో ఎంటర్ అయ్యాం. జగనన్న అభివృద్ధి అనేది ఈ తిరువూరులో చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఏకొండూరులో ఒక క్లస్టర్ ఉంది, అక్కడ ల్యాండ్ ఉంది అవైలబిలిటీ. దాన్ని ఏపీఐఐసికి ఇచ్చారు ఆల్రెడీ, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఎంఎస్ఎంఈ యూనిట్లు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఇవి కూడా ఫుడ్ బేస్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా తీసుకురావాలని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవి తీసుకురావాలని మా కృషి. భవిష్యత్తులో గతంలో మనం ఇక్కడ చూసాం, టీడీపీ ఒక సభ పెట్టింది. ఆ సభలో కూడా ఎక్కువ మంది తెలంగాణ నుంచి సభకు వచ్చారని ప్రచారం కూడా బాగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి ఇక్కడ అభ్యర్థులకి సపోర్ట్గా కొంత తిప్పుకుంటున్నారని కూడా జరుగుతుంది. అదేం మీ దృష్టికి వచ్చిందా? కాదండి, ఇప్పుడు నాలుగులోకలు ఆయన తెలంగాణ వాడే కదా. ఇప్పుడు ఆ ఇల్లు ఎక్కడుంది? మా చంద్రబాబు నాయుడు గారిది ఇల్లు ఎక్కడుందండి? పవన్ కళ్యాణ్ ఎక్కడోడు? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదే రెసిడెన్సు. ప్రతి సాటర్డే, ఫ్రైడే వెళ్ళిపోతారు, వీకెండ్స్ అక్కడే ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి వెళ్ళిపోయి 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. ఆయనది అక్కడే రెసిడెన్స్. కొలికపూడి శ్రీనివాస్ అసలు ఎక్కడోడో తెలియదు, అక్కడే కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అంటారు. మరి బీజేపీ అధ్యక్షురాలది కూడా హైదరాబాదే. ఎవరైనా హైదరాబాదే. ఒక జగనన్నే ఇక్కడ ఉండేది తాడేపల్లిలో ఆయన నివాసం. ఆయన ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడ మరి నేను స్వామిదాస్ అనేవాడు తిరువూరులో 30 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. 30 ఏళ్ళు ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ చాలా ఎన్నికలు జరిగినాయి, చాలామంది ఎమ్మెల్యేలు. స్థానికత ఎజెండాతోనే మీరు వెళ్ళబోతున్నారు పూర్తిగా? ఎస్. స్థానికులు ఏంటంటే మా ఏదో ఆపద వచ్చినా 24/7 నేను అవైలబుల్ ఉంటాను తిరువూరు టౌన్లో. నా వైఫ్ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. మేమిద్దరం ప్రజలతో కలిసి మెలిసి ఉండేవాళ్ళం. మా డోర్ ఎప్పుడైనా టచ్ చేస్తుంటారు. మాకు ఆ టైము రైమ్ ఏం లేదు, ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు వస్తుంటారు. అందుకనే నేను ఏదైతే అంతకుముందు ఏ అయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా, ఏదైనా ఆర్థిక పరంగా నేను చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అవన్నీ కూడా నాకు శ్రీరామ రక్షగా ఉపయోగపడతాయి. వీళ్ళు అసలు లేదండి, తెలుగుదేశం అనే దానికి లేదు. తెలుగుదేశం అనే పార్టీ ఇక అయిపోతుంది. ఈ ఎలక్షన్లతోటి తెలుగుదేశం పార్టీ అయిపోతుంది. ఇది చెప్తున్నారు. పూర్తిగా తాను ఇక్కడ మైలవరంలో గెలుపొందితే సాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం. తిరువూరుకి సంబంధించి ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఇటు మైలవరం కానీ, నందిగామ కానీ, నూజివీడు కానీ అన్నింటికి కూడా నియోజకవర్గాలకు కూడా పూర్తిగా న్యాయం జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా తీసుకెళ్తారంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని ఇక్కడ ఆదరించడం కాదు, ప్రతి సమస్యలో ప్రజలతో దాదాపు 30 ఏళ్ళుగా మమేకమై ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి గడప కొడతారు, ఖచ్చితంగా నేను సమస్య ఉంటే వాళ్ళ గడపకెళ్ళి సమస్యను పరిష్కరిస్తాను, కాబట్టి స్థానికులకి ఓటేయాలంటూ కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మళ్ళీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీని గెలిపిస్తాయంటూ కూడా స్వామిదాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, తిరువూరు నుంచి. ఉదాహరణకి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వాళ్ళకి తెలియదు, అవగాహన కూడా లేదు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఈ కట్లేరు మీద ఒక కట్టుకాలం అని ఒకటి చేసి, కట్లేరుకి ఒక చిన్న చెక్ డ్యామ్ పెట్టి దాని నుంచి అవతల పక్క 7 చెరువులకి లింకు, ఏదైతే చిట్యాల మరి టేకులపల్లి వరకు కట్టలేరు పరివాహక ప్రాంతంలో పైన ఎగువన ఉన్నటువంటి వాటికి కట్లేరు కట్టుకాలువ ద్వారా నీళ్ళు అందిస్తున్న చెరువులకి, వాటికి కూడా అంతా లైనింగ్ చేసి పటిష్టంగా ఇరిగేషన్ సిస్టమ్ అభివృద్ధి చేసేటట్టు అది కూడా.
అదేవిధంగా ఇక్కడ పడమటి వాగు మీద మన తెలంగాణలో ప్రక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో ముత్తగూడెం దగ్గర ఒక చెక్ డ్యామ్ ఉంది. దాని నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు 7 చెరువులకి మొత్తం కూడా తిరువూరుకి 2 వైపులా డెల్టా కంటే ముందు నాట్లేసే విధంగా వాటికి లైనింగ్స్ ఏర్పాటు చేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఈ చెరువులు కూడా డెవలప్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇరిగేషన్ చేయాలనేది నా ఆలోచన. అంటే నా మీద విశ్వాసం కూడా ఉంది. ఆ కాలువలంటే తిరిగినోడిని, రైతాంగం మొత్తానికి కూడా తెలుసు నేను. అందుకనే పూర్తిగా స్థానికతకే ప్రాధాన్యత ఇస్తారు. తిరువూరు టౌన్ అంటే మా ఊరు, మా తల్లిగారు పుట్టిన ఊరు ఈ ఊరు. మా నాన్నగారిది కూడా ఇక్కడ పెనుగొలను, మా అత్తగారిది పుట్టిరేల, మొత్తం కూడా ఈ మా మేనత్త గారిది ఏకొండూరు మండలం. మొత్తం 4 మండలాల్లో కూడా విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. డబ్బు సంచులు ఎవరు చూస్తారండి? ఆత్మీయత, ప్రేమ, అనురాగం. జగనన్న పంచుతున్నాడు కదా సంక్షేమం. 5 సంవత్సరాలు వారి ఇంటికి డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ జరిగింది. అకౌంట్లో డబ్బులు పడ్డాయి. చాలా డబ్బులు ఇచ్చారు. ఒక కుటుంబానికి 1,00,000 వస్తే ఒక కుటుంబానికి 5 లక్షలు వచ్చింది. ఇట్లా ఈ విధంగా చాలా బెనిఫిట్ జరిగింది. డబ్బులు ఏం పనిచేయవు. ఆయన ఆప్యాయతగా, ఆయన అన్నమాట కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా విశ్వసనీయతకి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తప్ప ఈ డబ్బు సంచుల ప్రభావం ఏం చేయవు. మేము ఇక్కడ తప్పనిసరిగా నానిగారు కానీ నేను కానీ ఆయన పార్లమెంట్కి, నేను అసెంబ్లీకి గెలవబోతున్నాను. బీజేపీ తెలుగుదేశం కలిసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొంత మరి మా మీద ఏదో మా ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చేతకన్ను వేసినట్టు కనపడతా ఉంది. ఏముందండి, వాలంటరీ వ్యవస్థ డైరెక్ట్ తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చేదాన్ని ఎందుకు ఆఫ్ చేయాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషన్? దానివల్ల ఏం నష్టం ఉంది? అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి, అవన్నీ స్టాప్ చేశారు. ఇది ప్రజలకు అసౌకర్యం. అదేది ఎలక్షన్కి దీనికి సంబంధించింది కాదు. ప్రభుత్వ విధానం అది. విధానాన్ని బ్రేక్ చేసి ఈరోజు అట్లా చేస్తే అది చాలా తప్పు. ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో ఉన్నట్టు కనపడతా ఉంది. కొంచెం మమ్మల్ని ప్రెజరైజ్ చేస్తున్నారు. అవతల పక్క కొంచెం లూజ్గా ఉంటున్నారు. అది కూడా కొద్ది ప్రాబ్లంగా ఉంది రాష్ట్రంలో. ఓటమి తప్పదు. ఈ విధంగా చేస్తే ఇంకా కొద్దిగా బాలు ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. అర్థమైందండి? ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని 3 కలిసి వస్తున్నారు. మీరు 30 మంది కలిసి వచ్చినా ఏం కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా పక్షపాత ధోరణి వీడి ఏదైతే నిష్పక్షపాతంగా అందరినీ సమదృష్టితో చూడాలి. వెల్ఫేర్ స్కీమ్స్ అమలు జరగటంలో వెల్ఫేర్ అనేది ఆగకూడదు. వెల్ఫేర్ జరగాలి. వెల్ఫేర్ జరగకోకుండా మీరు స్టాప్ చేసేసి ఇది చేస్తే చాలా పొరపాటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము.